సో, ఇది ఒక టైప్ ఆఫ్ రిసర్చ్. మనం ఈ సర్వే రిసర్చ్ కండక్ట్ చేసినప్పుడు మనకు కొంతమంది ఒక పూల్ ఆఫ్ కస్టమర్స్‌ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే అది వాడుతూ ఉంటారో వాళ్ళకే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఆహ్, మేల్ అండ్ ఫీమేల్ కస్టమర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. అది మిక్స్డ్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. నాకు మేల్ సెపరేట్ చేసుకుంటాను. ఫీమేల్స్ సెపరేట్ చేసుకుంటాను. అట్లా వాళ్ళని అది స్టడీ చేసుకొని నేను అనలైజ్ చేస్తాను. నాకు కలెక్ట్ చేసుకున్న ఆహ్, ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఇట్లా అవుతూ ఉంటుందనమాట. ఈ సర్వే రిసర్చ్ కూడా మళ్ళీ ఇది 2 రకాలుగా ఉంది. 2 టైప్స్ ఆఫ్ సర్వేస్ చేయిస్తాం. ఫస్ట్‌ది క్రాస్ సెక్షనల్ సర్వే. క్రాస్ సెక్షనల్ సర్వే అంటే సపోజ్ నాకు ఆహ్, ఈ కోకోనట్ ఆయిల్ ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తున్నారు అన్నదానికి కావాలి డేటా. సో, నేను మేల్స్‌కి ఇస్తాను. ఫీమేల్స్‌కి ఇస్తాను. ఒక క్వెషనైర్ ఇస్తాను. ఆ క్వెషనైర్ ఆన్సర్ చేస్తారు. నేనక్కడ డేటా తీసేసుకుంటాను. ఏంటంటే ఇక్కడ ఫీమేల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. పారాషూట్ కోకోనట్ ఆయిల్. మేల్ చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే. ఇది ఒక టైమ్. అంటే దాని గురించి నేను తెలుసుకుంటాను. ఎవరు ఎంత యూజ్ చేస్తున్నారు అని. మళ్ళీ ఇది ఈ సీజన్‌లోనే యూజ్ చేస్తున్నారా? వింటర్‌లో యూజ్ చేస్తారా ఎక్కువ? సమ్మర్‌లో యూజ్ చేస్తారా ఎక్కువ? సో, నేను ఇట్లాంటి పైన గూడా క్వెషనైర్స్ ఇచ్చేసి డేటా కలెక్ట్ చేస్తాను. అప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత వాటిని ఈవాల్యుయేట్ చేస్తా. ఓకే. ఈవాల్యుయేట్ చేసేటప్పుడు ఎన్నో మాట్లాడుతూ ఉంటాను. ఎన్నో ఇవి ఆహ్, కోకోనట్ ఆయిల్ బెనిఫిట్స్ అని, వాటి అవకతవకలు ఏమవుతున్నాయి యూసేజ్‌లో అలాంటియన్నీ కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. కానీ త్రూఔట్ ద సర్వే ఒక వేరియబుల్ విల్ స్టే కాన్స్టెంట్. ఏంటి ఆ వేరియబుల్ అంటే మనం రిసర్చ్ దేనికోసం చేస్తున్నాము అన్నది. సపోజ్ నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ మీద కాన్సంట్రేట్ చేస్తుంటే దాని మీదే ఎక్కువ ఫోకస్ నేను పెడుతుంటాను. ఈ వేరియబుల్ ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉంటది. అది చేంజ్ అవ్వదు. దీన్ని నేను లోరియల్ కోకోనట్ ఆయిల్‌తో కంపేర్ చేయొచ్చు. లేతే ఇంకా వేరే కంపెనీ కోకోనట్ ఆయిల్స్‌తో కంపేర్ చేసుకోవచ్చు. ఎన్నన్నా తీసుకురా, ఎన్ని శాంపిల్స్ అన్నా యూజ్ చెయ్యి, ఏమన్నా చెయ్యి కానీ క్రాస్ సెక్షనల్ సర్వేలో నేను యూజ్ చేసే వేరియబుల్ అది మట్టుకు ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉంటుంది త్రూఔట్ ది రిసర్చ్. నౌ సెకండ్ టైప్ ఆఫ్ సర్వే ఏంటి? లాంగిట్యూడినల్ సర్వేస్. లాంగిట్యూడినల్ సర్వేస్ అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ అబ్జర్వేషనల్ సర్వేస్. అంటే ఏంటి? ఇవి ఈ లాంగిట్యూడినల్ సర్వేస్ ఎప్పుడు కండక్ట్ జేస్తాము? దీనికొక టైమ్ డ్యూరేషన్ ఉంటుంది. టైమ్ డ్యూరేషన్ చేంజ్ వై వి అబ్జర్వ్ ఒక చేంజ్ కనిపిస్తూ ఉంటుందనమాట. సరే నేను ఫస్ట్ క్రాస్ సెక్షనల్ దాంట్లో నాకు మేలు, ఫీమేలు అట్లా ఇచ్చి చేశాను. రైట్? అండ్ తర్వాత ఇప్పుడు ఇది తర్వాత కొన్ని రోజులయిన తర్వాత ఒక టైమ్ పీరియడ్‌లో 2020లో ఇలా ఉండింది మార్కెట్. ఈ పారాషూట్ కోకోనట్ ఆయిల్‌ది. దెన్ 2022లో ఎలా ఉంది? 21లో ఎలా ఉంది? అన్న దానికి నేను చూస్తాను. ముందు 2001లో ఏది యూజ్ చేశారు? 2005కి ఏమొచ్చింది? ఏది యూజ్ చేస్తున్నారు? 2010లో కొత్తదేమన్నా వచ్చిందా? మరి 2015లో ఆ కొత్తది రీప్లేస్ అయిందా? లేతే అదే మొత్తం మిగతా వాటిని డామినేట్ చేస్తోందా? సో, ఇట్లా ఇవన్నీ చేసేదాన్ని లాంగిట్యూడినల్ సర్వే అని అంటామనమాట. ఏ టైంకి ఏమవుతుంది? ఏంటి అన్నది మనము చేస్తుంటాం. జనరల్‌గా ఈ లాంగిట్యూడినల్ సర్వేస్ మనము ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో ఆహ్, యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఇక్కడ నేను ఆహ్, మనం ఫస్ట్‌ది ఏం చేసాము? ప్రైమరీ quantitative research is divided into three main tracks. First, the surveys, right? గుర్తుందా? ఫస్ట్ ఏంటి? ఫస్ట్‌ది టెక్నిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్టడీస్. టెక్నిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్టడీస్‌లో మనకి ఇక్కడ
వచ్చేసి 4 డిస్టింక్టివ్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటి అంటే సర్వే రిసర్చ్. సర్వే రిసర్చ్‌లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ సర్వేస్ ఉన్నాయి. క్రాస్ సెక్షనల్ సర్వే అండ్ లాంగిట్యూడినల్ సర్వే. రైట్? తర్వాత సెకండ్‌దొచ్చేసి మనకి కొరిలేషనల్ రిసర్చ్ అని ఉంది. ఇది సెకండ్. అయితే ఈ కొరిలేషనల్ రిసర్చ్‌లో మనము ఒక 2 యాస్పెక్ట్స్ చాలా దగ్గరలో ఉంటే వాటి మధ్యలో ఒక రిలేషన్‌షిప్‌ని మనం ఎస్టాబ్లిష్ చేసి దాన్ని చదువుతామనమాట. దానిపైన రిసర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. రిలేషన్ బిట్వీన్ యాక్టివిటీస్ ఇన్ ఎ థర్డ్ గ్రేడ్ క్లాస్ అండ్ ఇట్స్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అనమాట. థర్డ్ క్లాస్‌లో నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను. ఏంటి అంటే ఏదన్నా అకాడమిక్ రిలేటెడ్ యాక్టివిటీ. ఇప్పుడు వాళ్ళకి నేను రైమ్స్ నేర్పించాలి. థర్డ్ గ్రేడ్ వాళ్ళకి నేను నాట్ రైమ్స్, యాహ్! ఐ షుడ్ మేక్ దెమ్ లెర్న్ 5 వన్స్ ఆర్ 5 టేబుల్. ఓకే. ఇది ఒక యాక్టివిటీ. సో, ఈ యాక్టివిటీని స్టూడెంట్స్ మామూలుగా నేను అది బై హార్ట్ చేయించొచ్చు. లేదంటే ఒక యాక్టివిటీ టైప్‌లో గూడా నేను వాళ్ళకది నేర్పించొచ్చు. 5 వన్స్ ఆర్ 5 అన్నట్టు ఏదన్నా ఆబ్జెక్ట్స్ కొన్ని తీసుకోనో, లేతే మార్బుల్స్ అయి తీసుకోనో ఇట్లా కౌంట్ చేసి అట్లా పెడతాను. కానీ ఇలా యాక్టివిటీస్ అందరు స్టూడెంట్స్ ఒకేలాగా పెర్ఫార్మ్ చేస్తారా? కొంతమంది స్టూడెంట్స్ చెయ్యరు. కొంతమంది స్టూడెంట్స్ చెయ్యరలాగా. కొంతమంది స్టూడెంట్స్ క్విక్‌గా చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ కొంచెం స్లోగుంటారు. సో, ఇదంతా మనం ఈ వీటి మధ్యలో ఉండే ఐ మీన్ కనుక్కోవడమే కొరిలేషనల్ రిసర్చ్ అని అంటాము. ఓకే. అండ్ ద థర్డ్ వన్ ఏంటి? క్యాజువల్ కంపారిటివ్ రిసర్చ్. క్యాజువల్ కంపారిటివ్ రిసర్చ్ అంటే మనం ఇది కంపేర్ చేస్తాం. మెయిన్లీ కంపారిజన్ పైన డిపెండ్ అయి ఉంటుంది రిసర్చ్. ఓకే. అండ్ దిస్ రిసర్చ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ క్వాజీ ఎక్స్పెరిమెంటల్ రిసర్చ్. ఓకే. ఇది ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇచ్చారు ఎగ్జాంపుల్. ద ఇంపాక్ట్ ఆఫ్ డ్రగ్స్ ఆన్ ఏ టీనేజర్. ఈ డ్రగ్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండియాలో ఒక టైప్ ఆఫ్ డ్రగ్‌కి ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ టీనేజర్ పైన. ఇంకో టైప్ ఆఫ్ డ్రగ్‌కి ఇంకో వేరే టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొక టీనేజర్ పైన. సో, మనం ఇవి కంపేర్ చేస్తూ మనము డేటాని కలెక్ట్ చేసుకుంటాం. ఆ డేటాని అనలైజ్ చేస్తాం మళ్ళీ. ఓకే. స్టాటిస్టికల్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ హియర్. ఇది ఎట్లా మనకి సాధ్యపడుతుంది? ఓన్లీ బై యూజింగ్ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఈ పర్టిక్యులర్ డ్రగ్ యూజ్ చేస్తున్నారు. ఆ పర్టిక్యులర్ డ్రగ్ వాళ్ళ పైన వాళ్ళకి డ్రగ్ అంటే మెడిసినల్ డ్రగ్ యూ కెన్ టేక్. ఓకే. ఏదన్నా ఒకటి. లేతే అదర్ డ్రగ్స్ నౌ-ఎ-డేస్ దిస్ హాస్ బికమ్ ద హాట్ టాపిక్ ఆన్ న్యూస్. రైట్? 'షారుఖ్ ఖాన్' సన్ అండ్ అలాంటియన్నీ కూడా ఈ డ్రగ్స్ ఓరియెంటెడ్ వస్తూ ఉన్నాయి. అలాంటి డ్రగ్గే తీసుకోవచ్చు. ఏ డ్రగ్ ఉన్నా కానీ దాన్ని కంపేర్ చేస్తూ వాటి అవి కన్జ్యూమ్ చేస్తే వాటిని తీసుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుంది ఆ టీనేజర్. అది మనం ఒక న్యూమరికల్ డేటాగా కలెక్ట్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్. చేసుకొని దానిపైన కంపేర్ చేస్తూ వాటిపైన రిసర్చ్ చేస్తామనమాట. దట్ ఈస్ క్యాజువల్ కంపారిటివ్ రిసర్చ్. ఓకే. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ రిసర్చ్. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ రిసర్చ్. పేరులోనే చెప్తుంది సమ్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ 2010లో ఇది అస్సలు పారాషూట్ కోకోనట్ ఆయిల్ చాలా తక్కువ మంది వాడేవారు. అప్పుడు ఎక్కువ లైక్ చేసేవాళ్ళు కాదు. కానీ 2020లో పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఏంటి? అన్న దానికి
పాత కాలంలో అది అసలు యూజ్ చేయలేరు. ఇప్పుడేమో బాగా యూజ్ చేస్తున్నారు. అసలెందుకిలా అవుతుంది? ఏంటి రీజను? అని కనుక్కోవడమే ఎక్స్‌పెరిమెంటల్ రిసర్చ్. ఓకే. నౌ ఫస్ట్ కేటగరీ ఏం చదివాం మనం ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్‌లో ఫస్ట్‌ది ఆహ్, ఆహ్, శాంపుల్స్ గురించి, తర్వాత సర్వేస్ గురించి చదివాం. టెక్నికాలిటీ టెక్నికాలిటీస్ అండ్ సర్వేస్. జస్ట్ ఎ సెకండ్. యాహ్! ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ డిజైన్ అది ఎన్ని మూడిట్లోకి ఫర్దర్‌గా డివైడ్ అయింది. ఒకటి టెక్నిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్టడీస్. దాంట్లో మనము సర్వే రిసర్చ్, కొరిలేషనల్ రిసర్చ్, క్యాజువల్ కంపారిటివ్ రిసర్చ్, ఎక్స్‌పెరిమెంటల్ రిసర్చ్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఇందులోనే సర్వే రిసర్చ్‌లో మళ్ళీ 2 రకాలుంటాయి. ఒకటి క్రాస్ సెక్షనల్ సర్వే అండ్ ఒకటి లాంగిట్యూడినల్ సర్వే. నౌ సెకండ్‌దొచ్చేసి డేటా కలెక్షన్ మెథడాలజీస్. ఈ డేటా కలెక్షన్ మెథడాలజీస్‌లో ఆహ్, ఇవి కూడా మనకి 3 రకాలుగా 3 టైప్స్ ఉంటాయి ఇందులో కూడా. ఓకే. 3 టైప్స్ ఉంటాయి. ఫైన్. సో, ఆ 3 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్‌ది శాంప్లింగ్ మెథడ్స్. శాంప్లింగ్ మెథడ్స్ దీంట్లో మళ్ళీ 2 రకాలుంటుంది. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇది బాగా వినండి. నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ టర్మ్స్ అన్నీ. సో, ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 ట్రాక్స్. ఫస్ట్ వన్ టెక్నిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్టడీస్. దాంట్లో మళ్ళీ సర్వే రిసర్చ్, కొరిలేషనల్ రిసర్చ్, క్యాజువల్ కంపారిటివ్ రిసర్చ్, ఎక్స్పెరిమెంటల్ రిసర్చ్ వచ్చేసినాయి. సెకండ్ది వచ్చేసి డేటా కలెక్షన్ మెథడాలజీస్. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి శాంప్లింగ్ మెథడ్. ఈ శాంప్లింగ్ మెథడ్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్. దాంట్లో మళ్ళీ 2 రకాలు. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఓకే. సెకండ్ది యూజింగ్ సర్వేస్ అండ్ పోల్స్. థర్డ్ వచ్చేసి సర్వే డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్వే డేటా కలెక్షన్. ఇప్పుడు ఫస్ట్ దానికి వెళ్దాం. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. సో ఈ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏంటి? మనము ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి మనకి ఏదన్నా డేటా కలెక్ట్ చేయాలంటే అందరి దగ్గర నుండి తీసుకోము. మనం ఫిల్టర్ చేస్తాం వాళ్ళని. ఫిల్టర్ చేస్తాం. ఆ వాస్ట్ పాపులేషన్ నుండి సపోజ్ నేను ఆహ్, ఈ లెర్నింగ్ స్టైల్స్ నే చూడాలనుకుంటున్నాను. అయితే నేనేం చేస్తాను, ఒకటే ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్ని ఫిల్టర్ చేసి తీసుకుంటాను. నా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, అడల్ట్స్ ఇలా అందరిని మిక్స్‌డ్ గ్రూప్ తీసుకోను. ఎందుకంటే నేను ఫిల్టర్ చేయాలి. నాకు కరెక్ట్ అక్యురేట్ రిజల్ట్స్ రావాలంటే. సో, నేనేం చేస్తాను, నేను ఫిల్టర్ చేసి ఆ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అన్నది ఒక్కటే. అదొక శాంపుల్‌గా ఫార్మ్ చేసుకుంటాను. దాన్నే చదువుతాననమాట. దానిపైనే రిసర్చ్ చేస్తాను. ఐ టార్గెట్ థట్ పీపుల్ ఓన్లీ. ఓకే. సో, ఈ ప్రాబబిలిటీలో అగైన్ వి హావ్ 4 టైప్స్. ఫస్ట్‌ది సింపుల్ రాండమ్ శాంప్లింగ్. ఇది ఏంటి అంటే ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటాం మనం. పర్టిక్యులర్ క్రైటీరియా ఏమి ఉండదు. ఓకే. నెక్స్ట్ వన్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్. దీన్నెలా అంటే ఫస్ట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్‌కి ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ పైన చేయాలి. తర్వాత హైయర్ స్కూల్ ఆహ్, హైయర్ హైయర్ స్కూల్ పిల్లలకి చేయాలి. తర్వాత నేను కాలేజ్ గోయింగ్ పిల్లల పైన చేయాలి. సేమ్ ఎక్స్‌పెరిమెంట్, సేమ్ రిసర్చ్ క్యారీ ఔట్ చేయాలి. అంటే అప్పుడు నేను ఇలా డివైడ్ చేస్తాను. స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్. ఓకే. నెక్స్ట్ క్లస్టర్ శాంప్లింగ్. క్లస్టర్ శాంప్లింగ్ అంటే క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఆహ్, మెయిన్ అసలు నేను దేని గురించి చేయాలనుకుంటున్నానో, దానికి ఎవరు అవసరమో వాళ్ళని ఒక క్లస్టర్స్ లాగా నేను డివైడ్ చేసుకుంటాను దాన్ని. ఆహ్, బేస్డ్ ఆన్ ఇప్పుడు సపోజ్ రూరల్ ఏరియాలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్. అర్బన్ ఏరియాలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? సెమీ అర్బన్ ఏరియాలో ఎలా ఉన్నారు? సో, ఇట్లా నేను ఈ 3 క్లస్టర్స్ ఫార్మ్ చేస్తాను. కానీ మెయిన్ స్టెమ్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్.
అని చెప్పి పెట్టుకుంటాను అది. అది క్లస్టర్ శాంప్లింగ్. నా సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏంటి? ఇది కూడా ర్యాండమ్‌గానే సెలెక్ట్ చేసుకుంటాను. కానీ ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ అన్నమాట. నేను కాలిక్యులేట్ చేసి యూజ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 మెంబర్స్ కన్నా ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేసుకోను ఈ గ్రూప్‌లో, ఈ శాంపుల్‌లో. శాంపుల్ సైజ్ నాకు చాలా తక్కువుండాలి. ప్లస్ ఎక్కువగా వర్క్ చేసేటట్టు ఉండాలి. స్కోప్ ఎక్కువుండాలి. ఆ శాంపుల్ ని యూజ్ చేసే స్కోప్ నాకెక్కువుండాలి. శాంపుల్ సైజ్ అవన్నీ కూడా నేను ఆహ్, ఫోకస్ చేస్తా అనమాట. సో, the first one probability sampling. Now second one non-probability sampling. Similarly, ఇది ఈ శాంప్లింగ్ కూడా ఏంటి అంటే మన ఆహ్, రిసర్చ్ స్కాలర్ నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ శాంపిల్స్ క్రియేషన్‌లో. ఓకే. ఎ రిసర్చ్ స్కాలర్ విల్ మేక్ యూజ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ టు క్రియేట్ శాంపిల్స్. సో, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. 5 నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కన్వీనియన్స్ శాంప్లింగ్ వేర్ ఒక ఆహ్, ఒక వన్ రీజన్ బేస్ చేసుకొని నేను శాంపుల్‌ని క్రియేట్ చేసుకుంటాను. కన్సిక్యూటివ్ శాంప్లింగ్ ఇట్ ఈస్ క్వైట్ సిమిలర్ టు కన్వీనియన్స్ లాగానే ఉంటుంది. కాకపోతే ఆహ్, ఒకటే ఎల్ గ్రూప్ ఆఫ్ శాంపిల్స్‌ని క్రియేట్ చేసుకుంటాను. నాట్ జస్ట్ వన్ గ్రూప్. ఓకే. అండ్ కోటా శాంప్లింగ్ అంటే ఇక్కడ నేను ఆహ్ ఎవ్ ఎవరికి అసలు ఈ రిసర్చ్ నేను ఎవరి పైన జేస్తున్నానో, దాన్ని బట్టి ఎవరు ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టాపిక్ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోకి రిలేటెడ్ అయ్యుందనుకోండి. అప్పుడు నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళనే శాంపుల్‌గా సెలెక్ట్ చేసుకుంటాను. అదొక కోటా ఉంటది. రైట్? అట్లా. స్నోబాల్ శాంప్లింగ్ ఇది టార్గెట్ ఆడియన్స్. ఎట్లా అంటే వీళ్ళని కాంటాక్ట్ చేయడం గాని చాలా ఇంపాసిబుల్ ఉంటది. కానీ ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవచ్చు. సో, టార్గెట్ ఆడియన్స్ అంటే ఒక టార్గెటే ఉంటుంది. వాళ్ళకి నేను ఆన్‌లైన్‌ల ద్వారా ఆన్‌లైన్ పోలే ఇవ్వచ్చు. లేతే నేను ఆన్‌లైన్ ఆహ్, ఆహ్, క్వెషనైర్స్ పంపియొచ్చు. నేను తీసుకోవచ్చు అట్లా శాంప్లింగ్. అండ్ జడ్జ్‌మెంటల్ శాంప్లింగ్ ఇది ఇక్కడ శాంపుల్స్ ఆర్ క్రియేటెడ్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద రిసర్చర్స్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్కిల్. ఆ రిసర్చర్ ఇష్టం ఉన్నట్టు ఆయన ఆయన నాలెడ్జ్ ప్రకారం, ఆయన ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా శాంపుల్‌ని క్రియేట్ చేసుకుంటాడు. ఓకే. సో, నెక్స్ట్ ఈ డేటా కలెక్షన్ మెథడాలజీస్ శాంపుల్స్ అయిపోయింది. ఆఫ్టర్ శాంప్లింగ్ మనకి యూజింగ్ సర్వేస్ అండ్ పోల్స్. ఇ ఇంకా ఏ విధంగా మనము డేటా కలెక్ట్ చేసుకోగలుగుతాం? ఒకటి శాంప్లింగ్ ద్వారా. ఈ రెండోది యూజింగ్ సర్వేస్ అండ్ పోల్స్. సర్వే అంటే మనకు తెలుసు. మనము వి కలెక్ట్ డేటా అనమాట త్రూ ఎ ప్రాసెస్ బై ఆహ్, ఆస్కింగ్ క్వెషన్స్ వేరే వాళ్ళని క్వెషన్స్ అడిగి, లేతే వాళ్ళని అడిగి మనం ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మన టాపిక్ ఏ ఏ టాపిక్ పైనైతే మనం రిసర్చ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తీసుకోవడానికి సర్వే చేస్తాం. కొంతమంది నంబర్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతాము. అసలు అన్నీ చేస్తామనమాట. అది సర్వే. ఓకే. ఈ సర్వేలో కూడా దేర్ ఆర్ ఆహ్, 4 ఫండమెంటల్ ఆహ్, లెవెల్స్ ఆఫ్ మెజర్‌మెంట్ స్కేల్స్. అసలేంటివి? ఓకే. ఇక్కడ ఒక సపోజ్ నేను మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ పెట్టేసి నేను సర్వేలో ఇస్తాను. అయితే నామినల్ అప్పుడు 4 మెజర్‌మెంట్ స్కేల్స్ యూజ్ చేయగలుగుతా. ఏదన్నా ఒకటి యూజ్ చేయొచ్చు నేను ఈ 4లో. కానీ ఇవి 4 మటుకు ఫండమెంటల్ అన్నమాట. మనం మెజర్ చేయడానికి. దే మైట్ బి నామినల్, ఆర్డినల్, ఇంటర్వల్ ఆర్ రేషియో బేస్డ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ డిఫరెంట్ క్వెషన్ టైప్స్. ఎలాంటి క్వెషన్స్ యూజ్ చేయాలి? మనము క్వాంటిటేటివ్ రిసర్చ్ కండక్ట్ చేయాలంటే ఎలాంటి క్వెషన్స్ యూజ్ చేయాలి? జనరల్లీ క్లోజ్ ఎండెడ్ క్వెషన్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ఎ సర్వే. ఓకే. జస్ట్ అండ్ అది కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కూడా మనం ఇవ్వచ్చు.
అండ్ సర్వే డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్వే డేటా కలెక్షన్. ఇవి మనము ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ డేటా. ఎట్లా చేయొచ్చు? ఒకటి ఈమెయిల్స్ ద్వారా మెయిల్స్ పంపిస్తాం. ఒక పర్టిక్యులర్ శాంపుల్ మనం సెలెక్ట్ చేసుకున్న శాంపుల్‌కి క్వెషన్స్ మెయిల్ చేస్తాము. మనకి ఆన్సర్స్ వస్తాయి. అండ్ దేర్ ఈస్ ఎ క్వెషన్ ప్రో ఈమెయిల్ మేనేజ్మెంట్. You can find out more about this. Just you can do Google search. అది చేసి మీరు కనుక్కోండి. అదేంటి అంటే దట్ ఆ ప్రో ఈ మన క్వెషన్స్ మెయిల్ చేస్తుంది ఆ పర్టిక్యులర్ శాంపుల్ పీపుల్‌కి. అండ్ మళ్ళీ కూడా వాళ్ళ రెస్పాన్సెస్ కలెక్ట్ చేస్తుంది. ఓకే. దెన్ బై రెస్పాండెన్స్. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం సర్వే ఎలా కండక్ట్ చేయాలి ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ అంటే త్రూ శాంపుల్. ఆ శాంపుల్ని కూడా మనము జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వీ కెన్ బై దేర్ రెస్పాన్సెస్. ఓకే. అండ్ దెన్ ఎంబెడెడ్ సర్వే ఆన్ ఏ వెబ్సైట్. ఇది కూడా అంతే. క్వెషన్స్ మనము ఆన్లైన్‌లో పెడతాము వెబ్‌సైట్‌లో. అండ్ ఏ గ్రూప్‌కి కావాలో ఆ గ్రూప్‌కి పెట్టొచ్చు పర్టిక్యులర్‌గా. లేదంటే అందరికీ పెట్టొచ్చు. రైట్. ఎవరు అది చూస్తారో వాళ్ళు దే జస్ట్ టేక్ అప్ ఆన్సర్ దోస్ క్వెషన్స్ అండ్ రెస్పాన్సెస్ విల్ బి నోటెడ్ డౌన్. సోషల్ డిస్ట్రిబ్యూషన్. మనం సోషల్ మీడియా కూడా యూజ్ చేయొచ్చు టు find out their opinion on a particular topic on which we are trying to do research. ఇంకొకటి క్యూఆర్ కోడ్. క్వెషన్ ప్రో క్యూఆర్ కోడ్. ఇది యూఆర్ఎల్‌లో స్టోర్ అవుతుంది ఫర్ ద సర్వే అండ్ వీ కెన్ ఎనీ టైమ్ ఆఫ్టర్ వి సెండ్ ఇట్ మళ్ళీ మనం అది పంపించిన తర్వాత దాన్ని రెస్పాన్సెస్ వచ్చిన తర్వాత కూడా మనం దానికి హ్యాపీగా ప్రింట్ తీసుకోవచ్చు. రైట్. అది పబ్లిష్ కూడా చేసుకోవచ్చు మనము. ఆ కోడ్ అన్నది ఉంది కదా అది మ్యాగజైన్స్‌లో బిజినెస్ కార్డ్స్ పైన అట్లా మనము పబ్లిష్ చేసుకోవచ్చు. దే కెన్ జస్ట్ గో త్రూ దాట్. ఎస్ఎంఎస్ సర్వే క్విక్ అండ్ టైమ్ ఎఫెక్టివ్ వే అనమాట ఇది. మనం మెసేజెస్ వస్తూ ఉంటాయి మీకు ఫోన్‌లో కూడా. టీవీ చూస్తుంటే కూడా వస్తాయి. ఫోన్ మీరు గేమ్స్ ఆడుతుంటే కూడా ఒక్కొక్కసారి సర్వే అని వస్తుంది. ప్లీజ్ టేక్ దిస్ సర్వే అని. అలా మనం ఈ ఆన్ టేకప్ చేసి ఆన్సర్ చేసి పంపిస్తూ ఉంటాం. క్వెషన్ ప్రో యాప్ ఇది చాలా మంచి యాప్. ఇది మన సర్వేస్‌ని క్విక్‌గా సర్క్యులేట్ చేస్తుందనమాట. అండ్ రెస్పాన్సెస్ కూడా అంతే క్విక్‌గా రికార్డ్ చేసుకుంటుంది. బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్‌లో కూడా మనకి ఇది చాలా యూజ్‌ఫుల్. ఓకే. అండ్ నెక్స్ట్ దెర్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ హావ్ గివెన్ యూ. ఎట్లా సర్వే చేయాలి అన్నది. మామూలుగా మీరు ఏవన్నా గేమ్స్ ఆడుతున్నా ఫోన్‌లో ఏదన్నా ఒకటి చూస్తున్నా సర్వే క్వెషనైర్ పాపప్ అవుతది అక్కడ ఒక్కొక్కసారి. అది చెయ్యండి అంటారు. మీరది ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూ ఉంటారు. క్విక్‌లీ అది చేసేసి మీ రెస్పాన్సెస్ ఇచ్చేసి సేవ్ చేసుకుంటారు. అప్పుడు అది ఎవరైతే సర్వే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకెళ్ళిపోతాయి మీ రెస్పాన్సెస్ అయన్నీ. అండ్ ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా దే విల్ టేక్ ఎ ప్రింట్ ఔట్ అండ్ దే విల్ వర్క్ ఆన్ థట్. ఓకే. అండ్ అనదర్ వన్ యూజింగ్ పోల్స్ ఫర్ ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్. ఇక్కడ కూడా పోల్స్ ఏంటంటే ఎలక్షన్ పోల్స్ అండ్ ఎగ్జిట్ పోల్స్ అని ఉన్నాయి 2 పోల్స్. ఈ 2 కూడా మనం డేటా కలెక్షన్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అయితే ఎప్పుడు యూజ్‌ఫుల్ అవుతాయి? ఇప్పుడు నేను ఒక 10 మందినో, 20 మందినో తీసుకొని ఒక గ్రూప్ ఫార్మ్ చేస్తే యూజ్‌ఫుల్ అవ్వవు అది. ఇది అప్పుడు యూజ్ కాదు. నేను ఇప్పుడు మొత్తము తెలంగాణలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న పీపుల్ అంతా ఒక శాంపుల్‌గా నేను ఫార్మ్ చేసినప్పుడు ఇట్స్ ఎ లార్జ్ శాంపుల్ సైజ్ కదా! అప్పుడు నేను ఇలాంటివి ఎలక్షన్ పోల్స్ అన్నా, ఎగ్జిట్ పోల్స్ ఈ 2 టైప్స్ ఆఫ్ పోల్స్ యూజ్ చేస్తేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకొస్తుంది. నాకు కావాల్సిన డేటాని నేను కలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇది చేయడానికి కూడా ఐ విల్ బి యూజింగ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ టైప్. ఓకే. సో, ఇక్కడ థర్డ్‌ది డేటా అనాలిసిస్ టెక్నిక్స్. ఓకే. దీంట్లో ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ డిజైన్‌లో మనం 3 అని చదువుకున్నాం గదా! లాస్ట్‌ది డేటా అనాలిసిస్ టెక్నిక్స్. ఈ డేటా అనాలిసిస్ ఎట్లా అనలైజ్ చేయాలి డేటాని? వచ్చిన డేటాని మనం ఏ విధంగా అనలైజ్ చేయాలి? అంటే అది ఏ విధంగా చేయాలి అని అర్థం కావాలంటే మనం కొన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ మెథడ్స్ గురించి తెలుసుకోవాలి. ఆ స్టాటిస్టికల్ అనాలిసిస్ మెథడ్స్ ఏంటి అంటే స్వాట్.
స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి? ఎస్ అంటే స్ట్రెంగ్స్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీస్ అండ్ టీ అంటే థ్రెట్ అనాలిసిస్. సో జనరల్గా ఆర్గనైజేషన్సే కానీ ఫర్మ్సే కానీ ఈ స్వాట్ అనాలిసిస్ టెక్నిక్ని వాళ్ళు వాడతారు. దేనికి? టు ఈవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పీపుల్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, కాలేజ్లో ఏ టీచర్ బాగా పర్ఫామ్ చేస్తుంది అని తెలియాలి అంటే ఆ టీచర్ స్ట్రెంగ్స్ ఏంటి, అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, తనకు ఎన్ని ఆపర్చునిటీస్, ఎక్కడెక్కడ వర్క్ చేసి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ తనకి థ్రెట్ అనాలిసిస్ అంటే సబ్జెక్ట్లో ఏది తనకు కొంచెం ఆ, ఇది ఇదిగా ఉంటారు స్టూడెంట్స్కి ఇప్పుడు సపోజ్ టీచర్స్ చాలా బాగా ఇంటెలిజెంట్ ఉంటారు, కానీ దే మైట్ నాట్ ఫేస్ ద స్టూడెంట్స్ సమ్టైమ్స్. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ దే హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ డెలివరింగ్ ఎ లెక్చర్. సో ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని బేస్ చేసుకొని ఆ టీచర్స్ పర్ఫార్మెన్స్ అంతా మన కాలేజ్ మేనేజ్మెంట్ ఈ స్వాట్ అనాలిసిస్ ద్వారా తీసుకోవచ్చు. అప్పుడు అది తెలిసిన తర్వాత ఓకే, ఇప్పుడు టీచర్స్ కొంచెము షైగా ఫీల్ అవుతారు, లేతే ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దే స్టూడెంట్స్ అన్నప్పుడు వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ సెషన్స్ అని అట్లా పెడతారనమాట కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఆ ట్రైనింగ్ సెషన్స్ పెట్టి వాళ్ళ ఆ- ఆ- ఆ దాంట్లో ఇంప్రూవ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అది ఒక ప్రాక్టీస్ అవుతుంది అయ్యి ఇంకా వాళ్ళకి ఎక్స్పోజర్ అన్నది ఎక్కువగా కల్పిస్తారనమాట యాక్టివిటీస్ ద్వారా. సో ఇది రియల్ క్లాస్ రూమ్లో మంచి సక్సెస్ఫుల్ అవుతారు ఆ టీచర్స్. సో ఇట్లా అనమాట. ఓకే, దెన్ కంజాయింట్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్ ఓకే, కంజాయింట్ అనాలిసిస్ జనరల్గా ఇది మార్కెట్ అనాలిసిస్ మెథడ్. ఏంటి అంటే ఎందుకు కొంతమంది ఈ ప్రోడక్టే కొంటున్నారు, ఎందుకు కొంతమంది ఈ ప్రోడక్ట్ కొనట్లేదు అంటే ఆ కొంతమంది దే మైట్ బి వెరీ రిచ్, సో దే మైట్ అఫోర్డ్. చాలా రిచ్ పీపుల్ ఉంటారు కస్టమర్స్లో, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. రిచ్ పీపుల్ ఏంటి అంటే ఎంత డబ్బులైనా కొని వాడుతూ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అంత వాడలేరు. ఇప్పుడు బూస్ట్ ఉంది, బూస్ట్ టిన్ ఉంది, రైట్, అది 500 గ్రామ్స్ నుండే పెట్టారనుకోండి, అప్పుడు కొంతమంది కస్టమర్సే కొనగలుగుతారు అది, మిగతావి కొనలేరు. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఎలా వస్తుంది? బై కలెక్టింగ్ డేటా. ఓకే, ఈ డేటా న్యూమరికల్ డేటా కలెక్ట్ చేస్తేనే మనకి ఇంతమంది పీపుల్ ఇది కొంటున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంతమంది పీపుల్ కొనట్లేదు ఎందుకంటే దే కాంట్ అఫోర్డ్. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇది తెలిసిన తర్వాత అక్కడ మార్కెట్, ఐ మీన్ ఆ పర్టికులర్ కంపెనీ ఓనర్ ఏం చేస్తాడు, అరే నేను 10 రూపీస్ శాషలు పెడతాను బూస్ట్వి, అప్పుడు పువర్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయగలుగుతారు అని పెడతారనమాట. మనకు అట్లాంటి ఐడియాస్, అలాంటి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇట్లా రీసెర్చ్ చేసి చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్రాస్ టాబ్యులేషన్. ఇది కూడా ఒక స్టాటిస్టికల్ మార్కెట్ అనాలిసిస్ మెథడే. ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్స్, ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ విదిన్ ద వేరియస్ పారామీటర్స్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ. ఓకే, నేను ఇది ఇప్పుడు మనీ చూసా, మనీ ఒక రీజన్ అయింది కొనడానికి కొనకపోవడానికి. ఇంకోటి క్వాలిటీ, అది దాంట్లో అంత మామూలుగా మెడిసిన్ స్మెల్ వస్తుంది ఆ పౌడర్లో, ఆ బూస్ట్ దాంట్లో. ఈ ఈ కంపెనీ బూస్ట్ దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఐ ప్రిఫర్ దిస్ చాక్లెట్ ఫ్లేవర్. సో వీటన్నిటిని కంపేర్ చేస్తూ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ ఫామ్ చేస్తూ ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ని మనము స్టడీ చేస్తాం. నా టర్ఫ్ అనాలిసిస్. టర్ఫ్ అంటే ఏంటి? టోటలీ అన్డూప్లికేటెడ్ రీచ్ అండ్ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్. ఇది ఆ, ఇది ఒక ఒక దాని గురించి పొటెన్షియల్, ఇట్ ఈస్ యూస్ టు అండర్స్టాండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎ టార్గెట్ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫిష్ మార్కెట్లో ఉంది, ఫిష్ మార్కెట్ అది నా టార్గెట్ మార్కెట్. అక్కడ ఫిష్ ఎక్కువ సేల్ అవుతుంది, లేకపోతే వేరే ఇంకో చోట అంత సేల్ అవ్వదు. దాన్ని గురించి తెలుసుకొని ఆ డేటా కలెక్ట్ చేసుకొని అనలైజ్ చేయడం అనమాట టర్ఫ్ అనాలిసిస్ అంటారు.